హాయ్. ఈ వీడియోలో మనం డ్రై రన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డ్రై రన్? డ్రై రన్ అంటే ఇట్స్ లైక్ ఏ టెస్ట్ రన్. అంటే యాక్చువల్గా మనం ఒక పాడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాం. సో నేను ఆ పాడ్ని డిలీట్ చేయగలనా లేదా అనేది చెక్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికి డ్రై రన్ అనేది ఉపయోగిస్తాను. సో అంటే ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం. ఇట్ విల్ రన్ ద కమాండ్ బట్ it won't perform the actual action. Okay, let's see. kubectl get pods. సో నేను ఇప్పుడు మై ఫస్ట్ పాడ్ అనే దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను అది చేయగలనా లేదా అని తెలుసుకోవడానికి డ్రై రన్ చేస్తున్నాను. kubectl delete -dry -run equal to client pod my first pod ఎంటర్. ఏమని వస్తుంది ఇక్కడ? మై ఫస్ట్ పాడ్ డిలీటెడ్. చెక్ చేయండి. kubectl get pods. సో మై ఫస్ట్ పాడ్ అనేది ఉంది, డిలీట్ కాలేదు. కానీ ఇక్కడ నేను చేసింది ఏంటి? డ్రై రన్ చేశాను. సో కాబట్టి నేను దీన్ని డిలీట్ చేయగలను. సో చెక్ చేయండి. kubectl delete pod my ఫస్ట్ పాడ్. ఇప్పుడు నేను డ్రై రన్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది పాడ్ని డిలీట్ చేస్తుంది. చెక్ చేయండి. kubectl get pods. సో అలాగే నేను ఇప్పుడు ఒక పాడ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను క్రియేట్ చేయగలనా లేదా అనేది టెస్ట్ రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో kubectl run name my first pod -image equal to nginx -dry -run equal to client. Enter. See, my first pod created dry run. Check. kubectl get pods. ఓకే, సో ఇది డ్రై రన్ చేసింది. ఏమని? నువ్వు ఫస్ట్ పాడ్ క్రియేట్ చేయగలవు అని. సో లెట్ చెక్ ఇట్. kubectl run my first pod -image equal to nginx. Enter. Check it. kubectl get pods. సో ఇది డ్రై రన్ యొక్క యూస్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఆ డిప్లాయ్మెంట్ కోసం నేను కనెక్టివిటీ అనేది టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో అటువంటి సందర్భాల్లో నాకు ఈ డ్రై రన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, గోయింగ్ ఫార్వర్డ్ వీ విల్ సీ.